బాబు గారు, ఓ బాబు గారు, ఎక్కడున్నారు బాబు గారు? ఇలా మా అయ్య గారు వడ్ల బత్తాల మీద లేడేటి, యాప చెట్టు మీద కూడా లేడా? ఇవాళ మా పులి ఎడిపోయిందబ్బా. కొంప తీసి బాబు గారికి ఏమన్నా అయిందా ఏందే? అమ్మో, ఇప్పుడు ఎట్టా మరి? అయ్యగారు, ఓ అయ్యగారు, ఎక్కడున్నారు బాబు గారు? ఈ పోలయ్య నీకు కనపడకపోయేసరికి బెత్తరగా అటు ఇటు చూస్తుండగా, అరే పోలయ్య ఎక్కడున్నాను రా? ఎక్కడ ఇంటి మీద చూడరు తెక్కలోడా. మళ్ళీ ఇంటి మీద అంటే యాప్షటికలు చూస్తారు తెక్కలోడా. ఎక్కడరా? పెంకుల మీద చూడరా ఇంటినో. అక్కడ కాదురా తెంగరోడా, తలపైకి ఎత్తిరి ఇంటి మీద చూడరా దాగ సచ్చినోడా. ఇంటి మీదకు చూసిన పోలయ్య లింగయ్యను చూసి బిత్తరపోయాడు. ఇంటి పెంకుల మీద వెల్లికిలా పడుకుని లింగయ్య ప్రపంచాన్ని మరచిపోయి ఆకాశం వంక మబ్బులను చూస్తూ ఉన్నాడు. అబ్బా, మా బాబు గారు ఎలా చల్లటి గాలి కోసం పెంకుల మీద ఇల్లెలకలు పడుకోండి అన్నమాట. అట్నే పడుకోండి బాబు, అట్నే పడుకోండి. మిమ్మల్ని అందరినీ మర్చిపోయి మబ్బులు చూడండి. అయ్యగారంటే మాటలు కండలి యోధుడు, అగ్నికాలం, పెంకులు వీరుడు. ఒరే పోలయ్య, నా మీదనే ఎక్సెక్కలాడుతున్నావు అన్నమాట. నా సంగతి నీకు సరిగా తెలియదు. నాకు కోపం వచ్చిందంటే పెంకులు తీసుకుని నెత్తి మీద కొడతా. ఏమనుకున్నాయో ఎరిసొచ్చినోడా. అలా కాదురా, అసలు ఇక్కడ ఎందుకు పడుకున్నానో తెలుసా? ఇవాళ రేపు జనాలంతా లేనిపోని పనుల్లో పడి పైన ఆకాశం కింద భూమి ఉన్న సంగతే మర్చిపోతున్నారా. అసలు ఆకాశం అనేది ఒకటి ఉందని, సూర్యుడు అనేవాడు ఉందని జనాలు మర్చిపోయారా. ఎంతసేపు సంపాదించుకోవడం, కడుపుకు తినడం, పడుకోవడం, మళ్ళీ అవటం, మళ్ళీ సంపాదన. ఇవేం జీవితాలు రా. అసలు నన్ను చూడు, ఏం చక్క ఆకాశాన్ని చూస్తూ మబ్బులతో ఆడుకుంటున్నాను. అవును బాబు గారు, అసలు జనాలందరూ కట్టాలుబ్బులో పడిపోయా బొంగరంలా గిరగిరగిర తిరుగుతున్నారండి. అయినా తమరంటే కండలు వీడు, సింహబల్డు కాబట్టి వడ్ల బత్తాల మీద పడుకున్నా, ఇంటి మీద పడుకున్నా చెల్లుబాటు అవుద్ది. అందరికీ మీలాగా ఉండాలంటే ఉండలేరుగా బాబు గారు. కానీ మీకు విషయం చెప్పాలండి. ఏంటంటే అదే ఏంటంటే, అమ్మ వద్దులేండి, మళ్ళీ మీకు ఏమైనా అయిందంటే అందరూ నన్ను అంటారు, పోలయ్య కావాలి చేసిండు, పోలయ్య కావాలని చేసిండు అంటారు అందరూ. ఇప్పటికే జనాలు అందరు నన్ను అంటున్నారండి. ఒరే పోలయ్య, ఆ చెప్పి 4 మొక్కలేదో చక్కగా చెప్పరాదురా. సగం మింగి సగం చెప్పకపోతే తెంగర సచ్చినోడా. చెప్పురా, ఏంటి నా బుజ్జి కన్నా నా బంగారు కొండ. మరి అయ్యగారు, మరి మనూళ్ళో అసలే కోతులు తిరుగుతున్నాయి కదండి. మీరేమో ఇంటి మీద ఎల్లెట్లో పడుకున్నారు. పుసుక్కున మన ఇంటి మీద కోతులు వచ్చాయంటే ఎట్టండి? మీకేమన్నా అయిద్దాం బాబు గారు, నా మాటిని కిందకు దిగండి. అరే పోలయ్య, ఏంటన్నా కదా అని ఇట్టం వచ్చినట్టు మాట్లాడామంటే ఉండేళ్ళు రాయికి బదులు నేను పెట్టి ఆకాశంలో గురి చూసుకొడతా. ఏమనుకున్నావు? ఏమో తెంగర సచ్చినోడా. అసలు ఏమనుకుంటున్నారు నన్ను? మనం నువ్వు లేనప్పుడు ఒక కూతు వచ్చి నా పక్కలో పడుతుంది తెలుసా. అప్పుడప్పుడు కొబ్బరి చెప్పులు కూడా తెచ్చిద్దరా నాకు. అసలు నాకు కోతికి ఉన్న బంధం నీలాంటి పిల్లప్ప శాస్త్రికి ఏం అర్థం ఇద్దరా. లింగయ్య అలా కోతికి తనకు ఉన్న బంధం గురించి చెబుతుంటే ఇంతలో ఎక్కడి నుంచో ఒక కోతి లింగయ్య వద్దకు వచ్చి మొహంలో మొహం పెట్టి చూడసాగింది. చూసావారా పోలయ్య, నేను అనుకున్నా లేదో ఆ కోతి వారు వచ్చి మాట్లాడుతుంటే నా కళ్ళలో కనపడుతున్నట్టే ఉందిరా. ఊహల్లో కూడా మా బుజ్జికొండ వచ్చిందన్నమాట. ఏందమ్మా ఏమైందే? ఈరోజు మమ్ము తిన్నావా? నాకు ముద్దు పెట్టాలనుందా? నాకు తెలుసులే అమ్మా, ఇదంతా నా ఊహలే. బాబు గారు, అది ఓ కాదండి, నిజంగానే కోతి వచ్చింది. మిమ్మల్ని కరుస్తుంది. అయ్యో బాబు గారు, బాబు దాన్ని పడు చూడండి, కొచ్చుకొని మొహం మీద బాబు గారు దూకరు. అది నిజం కోతి అని తెలియగానే లింగయ్యకు గుండెల్లో వణుకు మొదలైంది. ఒక్కసారిగా ఆ పెంకుల మీద జారుకుంటూ వడ్ల బస్తాల మీద పడ్డాడు. ఓరే పోలయ్యా, నేను నీకేం పాపం చేశానురా. నువ్విలా అన్నావో లేదో ఈ అంటనే కూతు వచ్చింది. కొంచెం అయితే నా మొహాన్ని నంజుకొని తినేది కదా దరిద్రుడా. ఒక్కసారిగా జారి పడేసరికి వీపంతా డొక్కపోయింది కదరా దరిద్రుడా. చెప్తారా నీ సంగతే? చెప్తా. కోతిని పిలిపించి నన్నే కింద పడేసావు కదా. నీకు ఇలా పండగ ఉందిలే.
ఏమండి, అంత పెద్ద శబ్దం వచ్చింది, ఏమైందండి? కొంపదీసి మళ్ళీ ఏమన్నా తిక్కల పనులు చేసి దెబ్బలు తగిలించుకున్నారా ఏంటి? వామ్మో, మా అంకమ్మ వచ్చిందిగా, ఇప్పుడు ఏం చేయాలా? ఏదో ఒకటి చెప్పాలా. కింద బండి తెలిసిందంటే మా అంకమ్మ ఏమనుకుంటుందో ఏమో. ఏమీ లేదే అంకమ్మ, ఆ శబ్దం ఏంటంటే వడ్ల బత్తాల్లో ఒడ్లు గట్టిగా ఉన్నాయా అని నేనే ఎగిరెగిరి కింద పడుతున్నా. వడ్ల బత్తాల శబ్దం విని నీ పాపి చెవులకు నీ కింద పడ్డట్టు అనిపించుంటది. వడ్ల బత్తాలను పరీక్షిస్తున్నా అన్నమాట, పరీక్షిస్తున్నా. ఒరే పోలయ్యా, అమ్మగారు అలా గుచ్చి అడుగుతుంటే ఆ నోరు అలా పెట్టుకొని అలా చూడకపోతే 4 మాటలు అమ్మగారికి చెప్పొచ్చు కదరా తెగ్గరోడా. అవును అమ్మగారు, అయ్యగారు చెప్పేదా నిజమేనండి. బాబుగారు ఉట్టిట్టునా పైకి కిందకి ఎగిరెగిరి పడుతున్నానండి. అసలు నేనుండగా అయ్యగారికి ఏమి కానిదండి, నా కంటికి రెప్పలా చూసుకుంటాగా. చాలా బుర్రక చెప్పారులే పాలయ్య గారు. తమ దగ్గరుడి చేసిందంతా చేసి ఇప్పుడు ఈ లేని పని కబుర్లు చెబుతున్నావా? నా సంగతి నీకు సరిగా తెలియదు. నా కోపం వచ్చిందంటే నెత్తి మీద ఏటికలకు తాడి కట్టి ఈ ఆఫ్ చెట్టుకి ఏలాడి చెప్తా. ఏమనుకున్నావు ఈ ఉద్యోగం సచ్చినోడా? నన్నంట ఈ మాల మనగాడు కంటికి రెప్పలా చూసుకుంటాడు, కంటికి రెప్పలా. అది సరేలే గాని, నిన్న మీరు బయటకు వెళ్ళినప్పుడు మీకు ఈ ప్రాంత అధ్యక్షుల వారి నుండి ఒక ఉత్తరం వచ్చిందండి, చదవమంటారా? వామ్మో, అధ్యక్షుల వారు నాకు ఉత్తరం రాశాడా? వామ్మో, ఎవరు రాసిందే? వామ్మో, ఇప్పుడెట్ట ఏం చెయ్యాలా? కొంపదీసి ఇందాక కోతి వచ్చిన విషయం తెలిసిందా ఏందే? వడ్ల బత్తాల మీద కింద పడ్డ విషయానికి తెలిసిందంటే వామ్మో, ఏం చేయాలి ఇప్పుడు? ఏమి ఎర్రిమోహం వేసుకుని అడుచూడకుండా తొందరగా చదవే తల్లి. వామ్మో, కాళ్ళు చేతులు ఆడటం లేదుగా. నా ప్రియమైన శిష్యుడైన ఉండేలు లింగయ్యకు ఈ ప్రాంత అధ్యక్షుల వారు రాయునది ఏమనగా, లింగయ్య, మన పల్లెటూరులు ఈ మధ్య కాలంలో చెడు సంస్కృతి అలవాటు పడుతున్నాయి. చెడు అలవాట్లకు బానిసలై ఇల్లు వాకిలి అమ్ముకుంటున్నారు. అందుకని మనం మన పల్లెటూరుని కాపాడుకోవాలి, ప్రక్షాళన చెయ్యాలి. అందుకని ఈ బాధ్యత కండల వీరుడు ఉండేలు అయోధ్యుడైన నీకు అప్ప చెప్తున్నాను. ఈ కొత్త సంవత్సరం నుండి అందరిలో చెడు తొలగించి అందరిలో మార్పు తీసుకురావాలి. నీ మీద నమ్మకంతో నీకు ఈ పని చెప్తున్నాను. ఇట్లు ఈ ప్రాంత అధ్యక్షుల వారు. అరే పోలే, చూసావరా? ఈ ప్రాంత అధ్యక్షుల వారికే నేనంటే ఎంత నమ్మకం, ఎంత ప్రేమో. అందుకనే మనం ఎలాగైనా మనకు అప్పచెప్పిన పని బాధ్యత నెరవేర్చాలన్నమాట. ఇక చూసుకో ఈ ఉండేళ్ళంగద్దా. అబ్బా, అవును బాబు గారు, మా అయ్యగారు శివంగల బాగా ఎగురుతాడు కాబట్టి, గుండెలు చేసిన బంటు కాబట్టి, ఊరికి మనగాడు కాబట్టి, తమరంటే అధ్యక్షుల వారికి అంత ప్రేమ కాబట్టి ఎంత పెద్ద పని మీకు అప్పచెప్పాడండి. ఇప్పుడు మా బాబు గారిని చూస్తే నాకు సిగ్గేస్తుందా? ఒరే పోలయ్యా, మళ్ళా తిక్కలు మాట్లాడతారు తెంగరోడా. ఈ ప్రాంత అధ్యక్షుల వారు నాకు ఉత్తరం రాస్తే నువ్వు సిగ్గుపట్టవేంద్ర దరిద్రుడా. సర్లే గాని, ఊళ్ళో అందరూ నిజంగానే చెడు అలవాట్లకు అలవాటు పడ్డారా? మనం ఎలాగైనా ఇదంతా సరిదిద్ది ఒకప్పటి పల్లెటూరుల మాదిరిగా మార్చి మన అధ్యక్షుల వారికి చూపించి మాట నిలబెట్టుకోవాలరా. ఏమంటావు? అవును బాబు గారు, సాయంత్రం అయిందంటే ఆ పాఠశాల దగ్గర జనాలు కిటకిటకిటలు ఆడుతుంటారండి. ఈ మధ్య ఓబులేసి కూడా పాఠశాలకు అలవాటు పడ్డాడు బాబు గారు. అందరూ బీడీలు తాగుతున్నారు, బీడీలకు అలవాటు పడ్డారు. పని పాట లేకుండా తిరుగుతున్నారండి. మొగుడు పిల్లల మధ్య కూడా లేనిపోని గొడవలు పెట్టుకొని కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు బాబు గారు. ఎలాగైనా తమరు శివంగుల రంగంలోకి దూకి ఊరు మార్చేయండి బాబు గారు, మార్చండి. మిమ్మల్ని మీ అమ్మగారు తన కోసం కనలేదు బాబు గారు, ఊరి కోసం కన్నది బాబు. శివంగిలా దూకండి బాబు గారు. వామ్మ, మర్చిపోయినా, ఒకసారి మా తాత ముత్తాతలకు ప్రణామం చేయాలిగా. వామ్మో, చేయాలి ఇప్పుడే. గౌరవలేన తాత ముత్తాతలకు తండ్రి గారికి కండల వీరుడు ఉండేళ్ళంగే ప్రణామం చేస్తున్నాడు. ప్రణామం. ఇప్పుడు నేను మా అధ్యక్షుల వారి ఆజ్ఞ ప్రకారం ఊరిని ప్రక్షాళన చేయటానికి వెళ్తున్నాను అన్నమాట. ఇందులో నాకు విజయం చేకూర్చవలసిందిగా మనం చేసుకుంటున్నాను. ఇటు తమ విధేయుడు ఉండేళ్ళంగయ్య. అమ్మయ్య, ఇప్పుడు మనకంతా మంచి జరుగుద్ది అనమాట. అలా లింగయ్య ఒక పథకం ఆలోచించి ఒక కాగితం మీద భార్య వెంకమ్మతోటి అధ్యక్షుల వారి అన్న మాటలు రాయించి ఆ కాగితం పోలేయను పట్టుకోమని ఒక చింతబరిక పట్టుకుని కొత్త సంవత్సరం నుండి ఊరిని ప్రక్షాళన చేయటం కోసం ఊళ్ళోకి బయలుదేరాడు. ఊరు మావా, తాగి ఒళ్ళంతా గుల్లైపోయిందిరా.
తాగుడు మానేద్దాం అంటేనో మానలేకపోతున్నా మావా. కానీ ఈ సంవత్సరం నుంచి కొత్త సంవత్సరం నుంచి మందు మానేస్తాం మావా. ఇవాళ ఒక్కరోజే తాగుతా ఫుల్లుగా. ఇవాళ తాగిన తర్వాత రేపు మాత్రం తప్పనిసరిగా మానేస్తున్నా మావా. అన్ని అలవాట్లు మానేస్తున్నా మావా. ఇవాళ ఒక్కరోజే తాగుతా నీ మీదట మావా. ఒక్కరోజు రేపు నుంచి చూసుకో. రేపు నుంచి అన్ని మానేస్తున్నా. మందు మొత్తం మానేస్తాను మావా. చెడ్డ అలవాట్లు మొత్తం మానేస్తాను మావా. అవునరా, నేను కూడా రేపటి నుంచి మందు మానేస్తానరా. కొత్త సంవత్సరం నుండి అసలు మందు తాగుద్దా అనుకుంటానరా. నిజం మావా, నీ మీద ఇవాళ ఒక్కరోజు తాగుతా అంతే. ఇవాళ ఒక్కరోజు తాగి రేపటి నుంచి నేను కూడా నీలాగనే మానేస్తాను మావా. రేపు నుంచి రేపు నుంచి అసలు మానేయటమే అంత ఏమి లేదు. ఇంకా అసలు రేపటి నుంచి మొత్తం మానబడేస్తాను. ఒరే, పని పాట లేకుండా ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టి ఇలా పాలసాలకు అలవాటు పడి మన ఊరికి పరుగు తెస్తున్నారా? నా సంగతి మీకు సరిగా తెలియదు. ఈ ఉండేళ్ళకి కోపం వచ్చిందంటే ఇద్దరిని తీసుకుపోయి చెరువులో మూసి అయ్యామనుకున్నారు తిక్కలల్లారా. నేను కూడా రేపటి నుంచి మందు మానేస్తున్నా. కొత్త సంవత్సరం నుండి అసలు మందు తాగుద్దా అనుకుంటాను. ఇవాళ ఒక్కరోజు తాగుతా అంతే. ఇవాళ ఒక్కరోజు తాగి రేపటి నుంచి రేపు నుంచి అసలు మానేయటమే అంత ఏమి లేదు. ఇంకా అసలు రేపటి నుంచి మొత్తం మానబడేస్తాను. కానీ ఈ సంవత్సరం నుంచి కొత్త సంవత్సరం నుంచి ఇవాళ ఒక్కరోజే తాగుతా ఫుల్లుగా. ఇవాళ తాగిన తర్వాత రేపు మాత్రం తప్పనిసరిగా మానేస్తున్నాం. అన్ని అలవాట్లు మానేస్తున్నాము. ఇవాళ ఒక్కరోజే తాగుతా నీ మీద. ఒక్కరోజు రేపు నుంచి చూసుకో. రేపు నుంచి అన్ని మానేస్తున్నా. అలాగే చూస్తారా? మీరు ఎలా మానేరో నేను చూస్తా. అరే పాలయ్య, మన ప్రాంత అధ్యక్షులు వారు ఏమని చెప్పారో ఒకసారి ఆ కాగితం ఒకసారి ఈ స్వాతి ముత్యాలుగా చెప్పు. ఊరి ప్రజానీకానికి అందరికీ ఈ ప్రాంత అధ్యక్షులు వారు హెచ్చరిక. కొత్త సంవత్సరం నుండి మీకున్న చెడు అలవాట్లన్నీ మానేయాలి. నా మాట విన్న వాళ్ళందరికీ ఊరి మధ్యలో చెట్టు కట్టేసి చింతబరికితో ఉతకబడను. ఈ కార్యక్రమాన్ని ఉండేళ్ళ లింగయ్య గారి ఆధ్వర్యంలో జరపబడుతుంది. ఇట్లు అధ్యక్షులు వారు. చూశారా అధ్యక్షులు వారు ఏం చెప్పారా? కొత్త సంవత్సరం నుండి మీరు గనక తాగుడు మానకపోయారనుకో, మీరు ఎక్కడ దాక్కున్నా వచ్చి చెంచెట్టు కట్టేసి చింత బరకు తీసుకొని బరబర బత్త అయ్యామనుకుంటున్నారు. ఏమో లేకపోతే ఈ పాలసాలకు అలవాటు పడి ఊరిని పాడు చేస్తారా? ఈ ఉండేళ్ళంగా ఉన్నంత కాలం ఊర్లో ఎవరు చెడు వైపు వెళ్ళనివ్వను. పదరా పోలే పోదాం. ఒరే సోము, పని పాట లేకుండా మనం ఇలా కబుర్లు చెప్పుకుంటే భలే సరదాగా ఉంటది కదరా. రే మర్చిపోయారా, పట్నంలో కొత్త సినిమా వచ్చిందంట, వెళ్దామా? డబ్బులు మా ఇంట్లో తెస్తాలేరా. అవునరా, మనం ఎల్లప్పుడూ ఇలాగే కబుర్లు చెప్పుకుందాంరా. అసలు పని పాట మనకెందుకురా? మా అయ్య సంపాదించండి, మీ అయ్య సంపాదించండి, మనకెందుకు ఇంకా పని? అవునరా, బీడీలకు డబ్బులున్నాయా? వెళ్ళి మీ ఇంట్లో ఇచ్చేసిరాపో. అరే నువ్వు కులిపోతామే కొడుకు కదా, మీ నాన్నేమో పాపం అక్కడ నిన్ను పోషించడానికి అంత కట్టపడతంటే నువ్వేమో ఇక్కడ పని పాట లేకుండా కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నావు, సిగ్గులేదురా? అరే పోలయ్య, అధ్యక్షులు వారి ఉత్తరం ఒకసారి చదివి వినిపించి పిల్లగాలకే. ఊరిలో పని పాట లేకుండా తిరిగే వారికి ఈ ప్రాంత అధ్యక్షులు వారి హెచ్చరిక. కొత్త సంవత్సరం నుండి మీరు చెట్టు కింద కూర్చోవటం మానేసే ఏదైనా కట్టపడి పనిచేసి డబ్బులు సంపాదించే మీ ఇంటికి అండగా ఉండాలి. నా మాట వినడం వల్లనే ఊరి మధ్యలో చెంచెట్టు కట్టేసే చింతబరికితో ఉతకబడును. ఈ కార్యక్రమానికి ఉండేళ్ళ లింగయ్య గారి ఆధ్వర్యంలోనే జరపబడుతుంది. ఇట్లు అధ్యక్షులు వారు. విన్నారుగా అధ్యక్షులు వారు ఏం చెప్పారో? కొత్త సంవత్సరం నుంచి మీరెట్లే పని పాట లేకుండా నా కంటికి ఇంకోసారి కనపడ్డారంటే నా సామిరంగా మిమ్మల్ని చెంచెట్టు కట్టేసి ఇయర్ చెత్త బరికితే బాత్త ఏమనుకుంటున్నారు ఏమో. లేకపోతే ఈ కండల వీరుడు ఉండేలి యోధుడు సొంత ఊళ్ళోనే పని పాట లేకుండా ఉంటారా? రేపొచ్చి చెప్తారా మీ సంగతే. పదరా పోలే పద. అలా లింగయ్య పోలయ్య వెళుతుంటే దూరంగా ఒక ఇంటి ముందు ముసలమ్మ ఒక ముసలాయన తిట్టుకోవడం కనిపించింది. దూరం నుంచి లింగయ్య వీళ్ళిద్దరిని గమనించి వాళ్ల వద్దకు వచ్చాడు. ఒరే పోలయ్య, వీళ్ళెవర్రా? ముసలోళ్ళకు దసరా పండగ అన్నట్టు వీళ్ళు పొగుడుకుంటున్నారా తిట్టుకుంటున్నారా?
వాళ్ళ బాబు గారు వాళ్ళు మన బట్టల నరసయ్య వాళ్ళ అమ్మా నాన్నగారండి. ఇంట్లో ఏ పని లేక ఎప్పుడు అలా పాముంగేసలాగా ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు బాబు గారు. వాళ్ళకి ఇన్నేళ్ళు వచ్చినాయి అనే గాని ఇంతవరకు వాళ్ళు మంచి లేదు చెల్లి లేదు, ఎప్పుడు కొట్టుకుంటుంటారు బాబు గారు. నీ వల్లనే ఇలా జరిగింది. మొత్తం నువ్వే కారణం. నువ్వే నా కట్టాలన్నిటికీ కారణం. నిన్ను చేసుకోకపోతే నేను ఈ పాటకి విమానంలో తిరిగేవాడిని తెలుసా. నేను చేసుకున్న దగ్గర నుంచే నాకు అన్ని ఇట్నే జరుగుతున్నాయి. అసలు నీతో మాట్లాడాలంటేనే నాకు మాట్లాడబుద్ధి కాదు. దొంగ చచ్చినోట, నిన్ను చేసుకున్నప్పటి నుంచి నా జీవితం ఎలా అయిపోయిందిరా. నా బతుక్కి సుఖం లేకుండా పోయింది. మా వాళ్ళు మా ఇంటికి వస్తే కుళ్ళి చస్తావు, మీ వాళ్ళు వస్తే మాత్రం ఒకటి ఆనందపడిపోతావు. అంతా నా కర్మ. మా వాళ్ళు అనవసరంగా నీకు ఇచ్చి పెళ్లి చేశారు, నా గొంతు కోశారు. మిమ్మల్ని చూస్తే నా వాళ్ళ ఆడవాళ్ళు అర్థం కావట్లే. ఎవరైనా ఇంత వయసు వచ్చాక మొగుడి పిల్లలు ఒకరికొకరు తోడు నీడగా ఆనందంగా ఉండాలి గాని ఇదేంది నిన్ననే తెలియనట్టు కొట్టుకుంటున్నారేందే. నా సంగతి మీకు సరిగా తెలియదు. నాకు కోపం వచ్చిందంటే అరే అప్పాలేవు ఆ కాగితం చదువు ఒకసారి. ఊరిలో ఎప్పుడు కారణం లేకుండా గొడవలు పడే భార్య భర్తలకో ఈ ప్రాంత అధ్యక్షుల వారి హెచ్చరిక. కొత్త సంవత్సరం నుండి గొడవలు మానేసి అన్ని దంపతులుగా ఉండాలా. నా మాట వినని వాళ్ళను శిక్షించదనో ఈ కార్యక్రమం ఉండేలి లింగ గారి ఆధ్వర్యంలో జరపబడుతుంది అన్నమాట. ఇట్లు అధ్యక్షుల వారు. విన్నారుగా అధ్యక్షుల వారు ఏం చెప్పారు. ఆయన దేవుడు మనకి ఇచ్చింది ఘోరంత జీవితం అయితే అది ఎప్పుడు ఏం జరుగుద్ది ఎవరికి తెలియదు. ఇంత చిన్న విషయం మర్చిపోయే ఎప్పుడు పట్లాడుకుంటే ఇంకా ఆనందం ఎక్కడ ఉంటది. అందులో ఈ ఊరికి మనగాడు ముందే గొడవలు పెడతారా. నా సంగతి మీకు సరిగా తెలియదు. అరే పోలే అలా గొడ్ల గోపులా చూడకపోతే వీళ్ళకి 4 మొక్కలు చెప్పొచ్చు కదా దరిద్రుడా. అవునమ్మమ్మ, తాతయ్య గారు, మా బాబుగారు అసలు ఎవరు అనుకుంటున్నారు? సింహ బలుడు, కొండవి పులి, జజ్జనకర జనారే, ఒక అల్లం మొక్క, ఒక బెల్లం మొక్క. అరే పోలయ్యా, ఎన్నిసార్లు చెప్పాలరా దరిద్రుడా. చెప్పే 4 మొక్కలు కూడా సక్రంగా చెప్పలేవు. అంత తెంగరోడా. జజ్జనకరైందిరా జనారే, జజ్జనక జనారే, అల్లం మొక్క, బెల్లం మొక్క. ఏందిరా ఏం మాట్లాడరా తెక్కలాడా. నాకు కోపం వచ్చిందంటే నువ్వు కూడా ఊళ్ళో చెడ్డోడు అధ్యక్షులు వారికి చెప్పి చెట్టు కట్టేసి కొడతా అనుకున్నావు ఎర్రోడా. అరే పోలయ్య, ఇప్పుడు నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉందిరా. అధ్యక్షుల వారి మాట ప్రకారం ఊరిని ప్రక్షాళన చేస్తున్నందుకు గంపెడు జాంకాయలు తిన్నంత ఆనందంగా ఉందిరా. సర్లేగానే నువ్వు ఇంటికి పోయి మళ్ళా రేపు రారా. చెంచెటికే నువ్వు రాసి పూజ చేసి ఉంచు. అట్లే ఒక చింతపరికలు సిద్ధంగా ఉంచు. ఊళ్ళో ఒక్కళ్ళ సంగతి రేపు చెబుదాం. పోయిరా పో. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.